అకలంకంబకు నారికేల ఫల పుణ్యంబేమో, కొబ్బరికాయ ఎంత పుణ్యం చేసుకుందో కానీ జీవితత్వం అంతా అందులో ఉందిరా. ఏముంది అంటే పైబడ్డ బంధక సామగ్రి విదల్చి. ముందు భౌతికంగా చూడండి, కొబ్బరి బొండం తీసుకోగానే మనం ఏం చేస్తాం, ఆ పైన బొండానికి ఉండేటువంటి పిచ్చులన్నీ తీసేస్తాంగా, గుణపాన అడ్డంగా పెట్టి. అదే పైబడ్డ బంధక సామగ్రి విదల్చి, పైనుండే బంధాలన్నీ తీసేసాం, పీచు అంతా తీసేసాం కదా. అప్పుడు కొబ్బరికాయ పగల కొట్టాం కదా. ఆత్మ భగవద్దత్తంబు గావించి దేవుడికి నైవేద్యం పెడితే లోపల ఆత్మ స్వచ్ఛంగా తెల్లగా గుజ్జులా ఉన్నదే, దాన్ని భగవద్దత్తం చేస్తున్నాం మనం. అప్పుడు పగల కొడితే ఏమైంది, 2 పెచ్చులు అయింది. సార్థకతాలబ్ధికి, సార్థకం 2 భాగాలు అవ్వడం. ఆ 2 భాగాలు కావడం కోసం కొబ్బరికాయ పగిలిపోయింది, సార్థకత పొందింది, సార్థకతాలబ్ధికి. పైగా పగిలిన 2 చెక్కలు ఎలా ఉన్నాయి, పక్కునం సెలవివారం నవ్వుచున్నంతలో. చిన్నపిల్లలు ఎవరైనా అందంగా పళ్ళు చక్కగా రోజు తోముకునేటువంటి పిల్లలు, అందున ఆడపిల్లలు నవ్వితే ఇది అర్థం అవుతుంది. ఆడపిల్లలు మూతి ముడుచుకుంటే అర్థం కాదు. సెలవివారం అందంగా చిన్నపిల్లలు పలువరస బాగున్నవాళ్ళు నవ్వితే, పక్కుమని నవ్వితే ఈ సెలవివారం ఈ 2 పెదవుల మధ్య భాగాలు కూడా విడిపోయి అందంగా కనపడుతుంది మొత్తం. అటువంటి పళ్ళు ఉన్న వాళ్ళని అడ్వర్టైజ్మెంట్లో పెట్టి లక్షల రూపాయలు ఇచ్చేస్తారు వాళ్ళకి. ఈ దంతాలు కావాలంటే ఈ పేస్ట్ వాడండి అని కింద పెడతారు అక్కడ. ఆ పేస్ట్ వాడితే రాదు, నవ్వితే వస్తాయి అంతే. సెలవివారం నవ్వుచున్నంతలో, సెలవి తెలుగు మాట మనం మర్చిపోయాం. సెలవులు, హాలిడేస్ అనే మాట అక్కడి నుంచే వచ్చింది. సెలవి అంటే 2 పెదవులు కలుసుకునే చోటు, ఇది సెలవి. ఇదొక సెలవి, ఇదొక సెలవి, అందుకే సెలవులు అని ఉంటుంది. ఇప్పుడు 2 ఉంటాయి ఖచ్చితంగా, ఇది. దాని సంస్కృతంలో ప్రాంతవు అంటారు. ప్రాంత ఓష్ఠస్య శృక్విణి, దానికి సంస్కృతంలో పేరుంది. శృక్విణి అంటారు. శృక్వ అంటారు ఈ ప్రదేశాన్ని. తెలుగులో సెలవి అంటారు. అంటే ఈ పెదవికి మధ్యలో ఇది సెలవి అంటే విరామం. అందుకే దసరా సెలవులు, విరామం. సెలవులు అనే మాట అలా వచ్చింది. తెలుగు పదాల మూలంలో గడితే అద్భుతమైన తత్వం ఉంది. హాలిడేస్లో ఏముంది, అది కూడా ఉంది ఒక రకంగా. హోలీ డేస్, పవిత్ర దినాలు, భగవంతుడికి సంబంధించినవే కదా సెలవులన్నీ. అందుకని హోలీ డేస్ మనకి తెలుగులో హాలిడేస్ అయింది. అది హోలీ నిజానికి పవిత్రం. ఈ సెలవివారం నవ్వుతున్నదో 2 చెక్కలు ఇలా పెడితే హాయిగా సెలవులు కనిపించే విధంగా నవ్వుతున్నట్టుగా ఉంది కదండి. జీవితం సార్థకమైనప్పుడు నవ్వుతాం కదండి. నాకేమండి హాయిగా ఉన్నాం అని నవ్వుతాడు, అదే సార్థక జీవితం. కొబ్బరికాయ పగిలింది, సార్థకతాలబ్ధికి. సెలవివారం పక్కుచున్నంతలో, నవ్వుచున్నంతలో. శిఖ సన్యస్తముగా పగలగొట్టిన వెంటనే 2 చెక్కలు అవగానే మనం ఏం చేస్తామండి, ఒక చెక్కకి వెనకాల పిలకలా ఉంటుంది శిఖ, అది తీసేస్తాం. అది కొట్టేటప్పుడు ఉండాలి, దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు తీసేయాలి. ఎందుకు? శిఖ తీసేయకపోతే కొంపలంటుకుపోతే అంత ప్రమాదం ఏం లేదు, భయపట్టద్దు మనుషుల్ని. శిఖ తీయకుండా నైవేద్యం పెట్టాం అందుకే జ్వరం వచ్చేసింది, లేదు. నీ కర్మగాలు వచ్చింది, నువ్వు సరిగ్గా పాటించలేదు వచ్చింది. కొబ్బరి పీచెట్టు తీసినంత మాత్రం జ్వరాలు వచ్చాయి, భయపట్టద్దు ఎవరిని. దాని వెనకాల శాస్త్రం ఉంది. పీచు ఎందుకు వెనకాల శిఖ పిలకలా ఉన్నది ఎందుకు తీయాలంటే, ఆ పిలక తీసి చూడండి, అక్కడ 3 సుడుల్లో ఉంటాయమ్మా. అవి శంకరుని యొక్క త్రినేత్రాలు. 3 కళ్ళు తెరుచుకోవాలని మనకి చెప్పడం, అందుకోసం త్రినేత్రత. ఆ పీచు తీస్తే కానీ నీకు 3 సుడులు కనపడవు. 3 సుడులు అంటే అబ్బాయి నీకు 2 కళ్ళే ఉన్నాయనుకుంటున్నావు, నుదుటి మీద ఒక కన్ను ఉందయ్యా, అది కూడా తెరుచుకోవాలయ్యా. నాకు మళ్ళీ నువ్వు కూడా 3 కళ్ళతో దేవుణ్ణి చూడాలయ్యా, 2 కళ్ళతో కాదయ్యా అని కొబ్బరికాయ చెబుతోంది మనకి. శిఖ సన్యస్తముగా. పైగా సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు, శిఖ యజ్ఞోపవేతం తీసేస్తారు, కర్మకాండతో మాకు సంబంధం లేదని. అంటే జ్ఞానుడు అయ్యారు. జ్ఞానం అయిన వాడు కర్మకాండతో పని లేదండి. జ్ఞాని అయినవాడు కర్మకాండతో పని లేదు. కృష్ణమూర్తి గారి మీద పుస్తకాలు రాసి బోధనలు చేస్తున్న మహానుభావుడు మన కళ్ళెదురుగా ఉన్న పుత్స రామకృష్ణ గారికి నేను ఎందుకు పాదాభివందనం చేశానంటే, ఆయన జ్ఞాని, ఆయన కర్మకాండతో సంబంధం లేదు. ఆయన కూర్చుంటే చాలు అక్కడ, అంతే, ఇంకేం అక్కల. ఆయన అస్తిత్వమే గొప్ప విషయం. అది అటువంటి మహానుభావుల అస్తిత్వం గొప్ప విషయం. వాళ్ళు అక్కడ ఉంటే చాలు, సకల శుభాలు జరుగుతాయి. వాళ్ళు సంకల్పిస్తే వాళ్ళు బందీలు అవుతారు. సంకల్పించరు, అలాగే జరుగుతాయి. నాకు తెలుసు ఆ విషయం, అందుకని నేను గౌరవించాను. లేదా సామాన్యంగా చేస్తాము అలాగా. అది జ్ఞానం, ఆ సన్యాసం, సుఖయోగిత్వం లాంటిది. ఎలాంటిది అంటే అది అతీతం. అది గుళ్ళకి, గోపురాలకి, క్షేత్రాలకి, తీర్థాలకి అంతే విషయం కాదు ఇది. అది శిఖ సన్యస్తముగా త్రినేత్రత భజింపన్. అప్పుడు 3 కళ్ళు కనపడుతున్నాయి కదా, 3 సూడుల్లాగా. భక్త సంసేవ్యతన్, ఫలహారం కోసి మొక్కలు పెట్టారు కదా, భక్తులందరూ సేవించారుగా. ఇప్పుడు ఇందులో తత్వం ఏమిటి, అధ్యాత్మతత్వం. సరిగ్గా కొబ్బరికాయలు అయితేది నీ జీవితం కూడానయ్యా. పైబడ్డ బంధక సామగ్రి వదల్చి. 60 ఏళ్ళు దాటాయంటే క్రమంగా బంధాలు, బాధ్యతలు, బరువులు తగ్గించుకోవాలి.
ఎవరైనా మీ అబ్బాయికి పెళ్ళి అయింది అంటే అయితే అయిందని చెప్పు, అవ్వలేదనుకో అవుతుందిలేండి అని వదిలే. ఏమిటోనండి అవ్వడం లేదు అని దిగులుగా మాట్లాడద్దు. అయ్యే యోగం వస్తే అవుతుంది, అవ్వకపోతే అవ్వదు. పెళ్ళి అవ్వడం అంత పెద్ద విషయం కాదు. పెళ్ళి కాకపోయినా సుఖంగా ఉంటారు. ఆ మాటకు వస్తే కాకపోతేనే ఉంటారు. ఒకటి పెళ్ళి అయిన తర్వాత అడిగట్టారా, పెళ్ళి ఏడాది అయింది కదా ఆనందంగా ఉంటున్నారా అన్నట్ట. మా ఆవిడ వంటింట్లోంచి అవి ఇవి విసురుతూ ఉంటుంది, తగిలితే ఆవిడ ఆనందిస్తుంది, తగలకపోతే నేను ఆనందిస్తాను, మొత్తం మీద ఆనందంగానే ఉంటున్నావు అన్నట్ట. మనిషి సుఖం ఎంతవరకంటే ఆడదానికైనా మగవాడికైనా పెళ్ళికి అనంతవరకే. సత్రం భోజనం మటన్ నిద్ర అడిగేవాళ్ళు లేడు. మనం ఎక్కడో తింటాం, ఎక్కడో పడుకుంటాం. పోనీ ఇది పెళ్లితో ఆగిందా? మనం దిగింది చాలక గోతులో ఇంకో ఇద్దరిని దింపాం ఇక్కడ. మనం ఒక పుల్లింగం ఒక స్త్రీలింగం, వీలైతే 2 స్త్రీలింగాలు, ప్లస్ మైనస్ ఉంటాం. మళ్ళీ వాళ్ళకి చదువులు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళకి పిల్లలు, మొత్తం కోళ్ళ ఫారం కింద తయారైంది జీవితం. పోనీ వాళ్ళకి పెళ్లి చేయడంతో ఆగామో మనం. అక్కడి నుంచి ఏమిటో అబ్బాయికి పెళ్ళి అయింది కానీ కోడలు ఇంకా నీళ్లు పోసుకోవాలి. నీకు ఎందుకమ్మా ఆ గొడవ? నువ్వు పోసుకోబట్టే వాడు పుట్టాడు. అసలు వదిలేరాదా ఆ విషయాన్ని? పైగా ఆవిడ నీళ్ళు వేసుకునే వాడికో కూతురో కొడుకో పుట్టిందనుకో, వాడికి చదువు రావట్లా. ఇది కూడా ఈ మామగారికి దుఃఖమే. ఈ జన్మకు వదులుతాయి ఈ దుఃఖాలు. ఇదే పైబడ్డ బంధక సామగ్రి బదల్చి. వయస్సు దాటింది, పిల్లలకు చదువులు వచ్చే, వాళ్ళు పాటలు వాళ్ళు పడుతున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళేనే, వదిలేయాలి ఆ విషయాన్ని. ఫోన్ చేసి అమ్మ ఏం చేయమంటామంటే మాట్లాడాలి, అడగకపోతే మాట్లాడద్దు. ఫోన్ చేయలేదనే మాట ఇంట్లో రావద్దు. మా నాన్నగారు చెప్పేవారు, నేను ఎక్కడో దూరంలో ఉద్యోగం చేస్తుంటే 20 ఏళ్ల వయసులో వాడు ఉత్తరం రాయాలా అని మా అమ్మ కొట్టుకుపోయేది. మా నాన్న ఏమనేవారు తెలుసా? ఉత్తరం రాయలేదంటే వాడు బాగున్నాడని అర్థం, నోరు మూసుకునేవారు. ఎక్కడో నేను వరంగల్లో ఉన్నాను, వీళ్ళు ఎక్కడో తాడేపల్లిగూడెంలో ఉన్నారు. ఉత్తరం రాయమంటే వారానికి ఒక ఉత్తరం రాసేవాడిని. అప్పటికి నేను సోమవారం పోస్టులో వేసేవాడిని. మంగళవారం ఆ ఉత్తరం అందకపోయేసాక మా అమ్మ పెద్ద గొడవ. ఒక్క రోజులో ఎలా అందుతుంది? బుధవారం వస్తుంది, కూర్చో మాట్లాడకనేవాడే. ఈ తాపత్రయాలు ఎంత పెంచుకుంటే అంత పెరుగుతాయి. అందుకని ఒక వయస్సు వచ్చాక తగ్గించుకోవాలి. 60 దాటి 70లోకి వచ్చామనుకో ఏకాంతం. 70 దాటిన వాళ్ళకి నారాయణ సాంగత్యం తప్ప నర సాంగత్యం పనికిరాదండి. దయచేసి గ్రహింతుముగాక. నారాయణ సాంగత్యం అంతే, నర సాంగత్యం కాదు. ఇంకా పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఉత్సవాలు అన్నింటికి వెళ్ళడం మానేయాలి. ఇంట్లో కూర్చోవాలి అంతే. మంచం మీద కూర్చోలేకపోతే కింద కూర్చోగలిగితే కింద కూర్చో, లేదా మంచం మీద కూర్చో. నమో నారాయణాయ, నమ శివాయ అంతే. ఇంకా మళ్ళీ ఏమిటో మమ్మల్ని ఎవరో పట్టించుకోవడమే లేదు. పట్టించుకోకపోవడం వల్ల మంచిది. ఈ పట్టించుకునేది ఆమోదం తప్పితే ఏం లేదు ఇక్కడ. పట్టించుకోవట్లేదు అంటే మనం అదృష్టవంతులం. పట్టించుకుంటే వాళ్ళ బాధ్యత మనం పట్టించుకోవాలి, లేనిపోని గొడవ. ఇదే పైబడ్డ బంధక సామగ్రి. కొబ్బరి బొండానికి పీచు తీసినట్టుగా కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, మనవళ్ళు, ధనము, కనకము, వస్తువులు, వాహనాలు, ఈ దరిద్రం అంతా వదిలేయాలి. ఉంటాయి, పోతాయి. ఇక ఊరికి దాని గురించి ఆలోచించక, బాధపడక, చెప్పవలసిన సలహా చెప్పు, చేయవలసిన సాయం ఏదో చేసే, వదిలే ఆ విషయాన్ని. అప్పుడు ఆత్మ భగవద్దత్తంబు గావించి, కొబ్బరి చెక్కలు దేవుడికి నైవేద్యం పెట్టినట్టే ఆత్మని భగవంతుడా నీ కోసం, నీ పిలుపు కోసం చూస్తున్నా. నాకు 70 దాటే. ఎందుకంటే 72 ఏళ్ళు పూర్ణాయుర్దాయం. 72,000 నాడులు శరీరంలో ఉంటాయి. 1000 నాడులకు 1 సంవత్సరం చెప్పిన శాస్త్రం ప్రకారం 72 ఏళ్ళు. 72 ఏళ్ళు దాటి బతికిన వాళ్ళు ఎవరైనా ఎక్కడుంటే ఎల్ఐసి వారు బోనస్ ఇచ్చినట్టు లెక్క. ఇప్పటికే అదనంగా బతికం. ఎందుకు బతుకుతున్నామో ఆలోచించుకుందాం. ఇంకా మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్ అని గంతులు వేయకండి. ఆత్మజ్ఞానం పొందే ప్రయత్నం చేయండి. ఇంకా నన్ను అందరూ యంగ్ లుకింగ్ అంటున్నారు. నీ బుకింగ్లు ఎవరికి అక్కర్లేదు ఇక్కడ. ఇదంతా గర్వం, అహంకారం. ఇంకా నువ్వు యంగ్ లుకింగ్ అయ్యి ఏం చేస్తావు ఇక్కడ? ఇంకా జుట్టుకు రంగేసేసి, మీసాలు మెరిసేసేసి అనవసరం అండి ఇవన్నీ. ఇదే పైబడ్డ బంధక సామగ్రి విదల్చి. వదిలించుకోవడం ఇష్టం లేదు మనకి. ఆత్మ భగవద్దత్తం కాకూడదు. ఒకవేళ పొరపాటున ఏదైనా ప్రవచనం వినడమో, ఏదో గుళ్ళోకి వెళ్ళడం వచ్చి దాని గురించి ఒక గొప్ప చెప్పేయాలి. ఆ గొప్ప చెప్పుకుంటే కానీ మనకు తోచదు అసలు. ఆత్మ భగవద్దత్తంబు గావించి సార్థకతాలబ్ధికి, జీవితం సార్థకం కావాలంటే భగవద్దత్తం చెయ్యాలి. అప్పుడు భక్కులను సెలవివారని నవ్వుతున్నంతలో ఆనందం పొందిన మనిషి ఎలా ఉంటాడు అంటే ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. సెలవివారని నవ్వుతున్నంతలో. ఈ 2 పెదవులు సెలవులు విడిపోయేంతగా ఏం పలకరించినా సరే ఆనందంగా నవ్వుతాడు ఆయన. ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. కృష్ణమూర్తి గారితో మాట్లాడుతూ ఒక ఆయన వచ్చి అన్నట్ట, ఆయన వచ్చాక ఈయన మామూలుగా మర్యాద కోసం మాట్లాడతారు కదా, ఎటువంటి వాళ్ళేనా. ఇప్పుడు ఆయన రామకృష్ణ గారు పైన ఏమన్నారు, ఈరోజు చాలా సుదినం, అదృష్టం. ఈరోజు సుదినం అంటే ఇంకోటి దుర్దినమనా, ఇలా అర్థాలు పీక్కకూడదు. ఆ మాట అందరితో వదిలేయాలి. కానీ పీకేవాడు పీకుతాడు.
ఆ కృష్ణమూర్తి గారితో ఒక అరగంట మాట్లాడాక ఆయన అన్నట్ట, బాగుందయ్యా నువ్వు వచ్చావు సంతోషం అన్నట్ట. ఈయన బయటికి వెళ్ళి వెళ్ళిపోతూ, ఒక మాట చెప్పండి, నేను వచ్చినందువల్ల మీకు సంతోషంగా ఉందా అన్నాడు. ఆ మాట ఆయన అనాలి, వీడికి కావాల్సింది ఇది. వెంటనే కృష్ణమూర్తి గారు తక్కువ కూడా కాదు కదా, నువ్వు రానప్పుడు కూడా నేను సంతోషంగానే ఉన్నాను, నువ్వు వచ్చినా సంతోషంగానే ఉన్నాను, నువ్వు వెళ్ళినా సంతోషంగానే ఉన్నాను అన్నాడు. సో దట్ ఈజ్ కృష్ణమూర్తి. ఆ స్థాయికి ఎదగాలి మనం, ఆ స్థాయికి ఎదగాలి. పెళ్ళిళ్ళు అయినా సరే కాకపోయినా సరే, పిల్లలు పుట్టినా సరే పుట్టకపోయినా సరే, ఆస్తులు ఉన్నా సరే అప్పులు ఉన్నా సరే, అందంగా ఉన్నా సరే లేకపోయినా సరే, ఆరోగ్యం ఉన్నా సరే లేకపోయినా సరే, సంతోషంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి. ఇది లేదు అది లేదు అని మాట్లాడద్దు. ఎవరైనా సరే ఎలా ఉన్నారో అని ఫోన్ చేస్తే బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పండి, మాట్లాడడం ఇంకా నోరు మూసేస్తాడు. నేను అలాగే చెప్తాను, నరసింహరావు గారు ఎలా ఉన్నా, బ్రహ్మాండంగా ఉన్నామంట, నా జోలికి రాడు ఇంకా. లేకపోతే కొంచెం ఈ మధ్య అన్నాం అనుకో, అరగంట పెడతాడు పెంట ఇక్కడ ఫోన్లో. వీడు చేసేది ఏం లేదు ఇక్కడ, వీడు వచ్చాన బెళ్ళెత్తాడా, ఎందుకు వచ్చిన గొడవ, బాగున్నామంటే అయిపోయాం, మన జోలికి రాడు. మనం అలా కాదండి, ఎవరు పలకరిస్తారా, మన బలహీనతలన్నీ చెబుదామా, మన అనారోగ్యాలన్నీ చెబుదామా, మన కష్టాలన్నీ చెబుదామా, ఇదే దరిద్రం అంటే. ఇతరులు అసూయ పడేలా మనం బతకాలండి, సానుభూతి బతుకులు బతకద్దు దయచేసి. అసూయ పడేలా బతకాలి, సానుభూతి వద్దు మనకి. ఎంత ఆనందంగా ఉన్నాడు, ఎన్నేళ్ళు వచ్చినా ఎంత హాయిగా ఉన్నాడు, చిరునవ్వు నవ్వుతున్నాడు, ఏమీ అక్కర్లేదు ఆయనకి, ఎంత బాగున్నాడు, అలా బతకాలి మనం ఖచ్చితంగా. ఆ బతుకు బతకాలి. అప్పుడు నీ అంతటి నువ్వు బాగుంటావు, నా అంతటి నేను బాగుంటానయ్యా, నా వల్ల నువ్వు బాగుండే సమస్య లేదు, నీ వల్ల నేను చెడిపోయే సమస్య లేదు. ఆత్మజ్ఞానం అంత గొప్పది. అది కొబ్బరికాయ ద్వారా కూడా పొందొచ్చు. కొబ్బరికాయని చూస్తే అర్థమవుతుంది. దాన్ని ఇటు తిప్పాలా అటు తిప్పాలా, 2 కొబ్బరికాయలు కొట్టాలా 3 కొబ్బరికాయలు కొట్టాలా, ఈ 3 ముక్కలైతే ప్రమాదమేమో, ఏమవుదమ్మా, కొబ్బరికాయ 3 ముక్కలైనా సంసారం 3 ముక్కలు కాదు. దయచేసి పిచ్చి నమ్మకాలు వదిలిపెట్టండి. చచ్చిపోతున్నారు కొట్టేవాళ్ళు కొట్టలేక, ఎక్కడ 3 ముక్కలు అవుతుందో అని. ముఖ్యంగా మా బోటిగాళ్ళకే ఇబ్బంది. మాకు అప్పుడప్పుడు కొబ్బరికాయలు ఇస్తారు, నేను కొట్టను, ఎందుకు వచ్చిన గొడవ, 3 ముక్కలు అయితే నన్ను అంటాడు ఇక్కడ. అది 16 ముక్కలు అవుతుంది, నాకెందుకు ఆ గొడవ. పక్కనే ఎమ్మెల్యే ఉంటే ఇచ్చేస్తా, వాళ్ళకి బాగా అలవాటు, వాళ్ళు బాగా కొడతారు. ఏం కొట్టినా వాళ్ళే కొట్టాలి, మనమేం కొడతాం. ఎమ్మెల్యే గారు మీరు కొట్టండి అంట, గౌరవం అనుకుంటాడు, లేదు నాకు ఇష్టం లేక, ఈ సెంటిమెంట్ ఆయనకు పోతుంది, గొడవలేదు. కొబ్బరికాయ పగలడం మీద మన జీవితం అంతా ఆధారపడి ఉంటుందండి. అంత బలహీనులమా, పొరపాటు 3 ముక్కలు అయిందమ్మా, ఏమైపోతుంది. దానికి ఇంకా సెంటిమెంట్ పెట్టేసుకుని ఎప్పుడు ఇంతే, నేను ఎప్పుడు కొట్టినా 3 ముక్కలే అవుతుంది, పచ్చడి చేసుకో 1 ముక్క, దానికి అంత గొడవ ఎందుకు. ఈ సెంటిమెంట్లు ఎక్కువ, శాస్త్రజ్ఞానం తక్కువ. ఇంత బాధపడాల్సిన అవసరమే లేదు, చాలా చిన్న విషయం అండి అది. ఆలోచించాల్సింది అది కాదు. ఇలా నా జీవితం సార్థకమైందా, సార్థకతను భజింపగా సార్థకతాలబ్ధికి పక్కునను సెలవివారం నవ్వుచున్నంతలో శిఖ సన్యస్తముగా. అప్పుడు చివరికి జీవితంలో శిఖ యజ్ఞోపవతాలు విడిచిపెట్టడం అంటే సన్యాసం. సన్యాసానికి ఆడ మగ అందరూ సిద్ధంగా ఉండాలి. సన్యాసానికి పురుషులు మాత్రమే అర్హులు, స్త్రీలు మాత్రం అర్హులు కాదని ఎక్కడా లేదమ్మా. జ్ఞానం ముఖ్యం. గార్గి అనే బ్రహ్మచారిణి, వాక్ అనేటువంటి బ్రహ్మచారిణి, ఎంతోమంది బ్రహ్మచారులు ఉన్నారు మనకి. అంతెందుకు, పెళ్ళయి బ్రహ్మచర్యం పాటించిన రామకృష్ణ పరమహంస భార్య శారదాదేవి లేదా, ఎంత గొప్ప బ్రహ్మచారిణి ఆవిడకి రాకపోతే మోక్షం మనకొస్తుందా. అంటే సన్యాసానికి మోక్షానికి స్త్రీ పురుష భేదమేం లేదండి. అంత త్యాగం ఉంటే, అంత వైరాగ్యం ఉంటే స్త్రీలు కూడా స్వీకరించవచ్చు, అభ్యంతరం. ఇప్పుడు మాతాజీలు ఉన్నారు కదా కొంతమంది, తప్పేమీ లేదండి. బ్రహ్మకుమారి సంస్థలో అయితే అందరూ వాళ్ళే బ్రహ్మచారిణులు, తప్పేముందండి, అది కూడా ఉద్యమమే. ఉండగలగాలి, నిష్టగా ఉండగలిగితే మంచిదేనండి. నిష్ట లేనప్పుడు పెళ్లి చేసేసుకోవడమే మంచిది. అక్కడికి వెళ్ళి వంకర వేషాలు వేసే కంటే పెళ్లి చేసేసుకుంటే మంచిది. అది ఏదో బాగా అనుభవానికి వస్తే అప్పుడే పుచ్చుకుంటాం సన్యాసం. ఒకటి చెప్పేది ఏంటి, 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేస్తే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా తెలిసిపోతుంది మొత్తం. పెళ్ళి అంటే అంత గొప్పది, ఒక్క దెబ్బతో తెలిసిపోతుంది. అందుకే మన దాంట్లో సన్యాసం నిషేధం అని కొంతమందికి ఎందుకంటారు, సాధ్యం కాదు, అందరికీ సాధ్యం కాదు. మన బోటుగాళ్ళని దిగితే ఆశ్రమాలు పాడైపోతాయి. సర్వసంగ పరిత్యాగం అంటే ఇంకేం మాట్లాడకూడదు, రమణ మహర్షిలా ఉండాలి, అన్నీ వదిలేయాలి. అన్ని రాజకీయాలు మనకే కావాలి, మనం సన్యాసులు ఉంటాం, అర్థం లేనమాట. ఇరువులు సన్యాసాలు ఉంటాయి కాబట్టి సన్యాసం కలియుగంలో సన్యాసం నిషేధం చేశారు, భాగవతంలో ఉంటుంది. 5 రకాల నిషేధాల్లో సన్యాసం ఒకటి, పుచ్చుకొద్దన్నారు. ఎందుకంటే పుచ్చుకున్న వాళ్ళు తినగా ఉండడం తెలుసు వాళ్ళకి. ఎందుకు, ఆశ్రమం గౌరవం పోగొట్టుకోవడం. శిఖ సన్యస్తముగా, అప్పుడు త్రినేత్రత భజించాను. శివుడికి మనకి తేడా లేదండి, 3 కళ్ళు వాడైపోయాం మనం. 3వ కన్ను జ్ఞాననేత్రం. భక్త సంసేవిజతను, ఈయన భక్తులు ఈయన దేవుడైపోతాడు కాబట్టి భక్తులు ఈయన్నే సేవిస్తారు, ఈ జ్ఞానిని.
ఇంత గొప్పది. అందుకని కొబ్బరికాయ కొట్టాలి, కొబ్బరి చెట్లు పెంచాలి. ఈషత్ ప్రఫుల్ల సరసీరు ఘనాదికేళ పోగ ద్రుమాదిసు మనోహర పాలికానాం. ఇటువంటి చెట్లతో మనోహరమైనటువంటి తోటలు నీ ఆలయం చుట్టూ ఉన్నాయ్యా. ఆయాతి మందమ నిలస్సక దివ్యగంధై. మందం అనిలక, చాలా పిల్లవాయువు ఆ చెట్ల మించి, ఆ ఆకుల మించి, ఆ పువ్వుల మించి అలా వీస్తూ వస్తుంది. సహ దివ్యగంధై, అనేక రకాల దివ్యగంధాలు మోసుకుని ఆవాతి వస్తుందయ్యా, వీస్తుందయ్యా. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం.